జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి కానుక 3 కార్యక్రమం గోకవరంలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రమాసేవ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 2 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది అరగ్రాము బంగారు రూపులను ఎంపిక చేసిన 1200 మందికి ఇవ్వనున్నట్లు చెప్పారు. 28న గోకవరం, 29న గోకవరం గ్రామీణం, 30న కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, ఆగస్టు 2న కోరుకొండ, 3న సీతానగరం మండలం ఇందుకూరుపేట, 4న రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల, 5న సీతానగరం, 6న రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్లో ఇస్తామన్నారు. వీటికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ రెండు కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 29వ తారీఖు ఇచ్చే గోకవరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. 2వ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య మైదానం కోరుకుంటూ ఇస్తున్నాం. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్గా ఉన్న ఫంక్షన్ హాల్లో. అలాగే ఆదివారం నాడు 3వ తారీఖు నాడు ఆగస్టు 3వ తారీఖు నాడు ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్, రంపచోడవరంలో 4వ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని, ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగలో కళ్యాణ మండపం, సాయి సన్నిధి కళ్యాణ మండపం. అలాగే 5వ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం. 6వ తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరంలో మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం. ఈ విధంగా మేము దాదాపుగా 600 గ్రాముల బంగారం అంటే దాదాపుగా నాకు 60 లక్షల దాకా పడుతుంది. ఇంకొక 10 లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి, స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి, తర్వాత ఆ వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నాం. భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో, శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి డ్రా తీసి ఉచితంగా ఇస్తున్నాము. ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఇలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు.